నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గత వారం రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, రైల్వే, సింగరేణి టీం సహా ర్యాట్ మైనింగ్ బృందాలు శక్తివంచన లేకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. సొరంగంలో ధ్వంసమైన బోరింగ్ మిషన్ శిథిలాలను తొలగించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. మిషన్ భాగాలను ప్లాస్మా కట్టర్తో వేరు చేస్తూ ఇంకోవైపు పేరుకుపోయిన బురదను లోకో డబ్బాల్లో బయటకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్ భాస్కర్, చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 8వ రోజు యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 12 బృందాలుగా దాదాపు విడతల వారీగా వివిధకు సంబంధించినటువంటి బృందాలు లోపలికి వెళ్ళి యొక్క రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ప్రధానంగా ఏదైతే జీపీఆర్ నుంచి వచ్చినటువంటి యొక్క చిత్రాలున్నాయో వాటి ఆధారంగా గుర్తించినటువంటి యొక్క ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా 6 మీటర్ల లోతు, 4 మీటర్ల వెడల్పులో ఈ యొక్క తవ్వకాలు చేయడాన్ని నిర్ణయించినప్పటికీ కూడా కొంత 2 మీటర్ల లోతు వరకు తోగిన వెంబడి అక్కడి నుంచి పెద్ద ఎత్తున నీరు తర్వాత బురద అడ్డంగా మారడంతో కొంత శ్రమిస్తున్నారు. అయితే ఈ యొక్క పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఆ పనులు పూర్తి అయితే ఎక్కడైతే గుర్తించినటువంటి ప్లేస్లో ఉండేటువంటి యొక్క మృతదేహాలు ఏవైతున్నాయో అవి బయటపడేటువంటి అవకాశం ఉంటున్నారు. మృతదేహాలను ఎందుకు అంటున్నామంటే ఇప్పుడే మనకు ఎమ్మెల్యే చెప్పినటువంటి ప్రకారం ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు బతుకుండేటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి మృతదేహాలను ఈ సాయంత్రం వరకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఎక్కడైతే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఇక 7 ఇంజిన్స్ రెజిమెంట్ ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి యొక్క రెస్క్యూ టీమ్స్కు వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఈ యొక్క ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే డయాగ్రామ్ ఉందో టన్నెల్కి సంబంధించినటువంటి ఒక రూపం. ఈ టన్నెల్లో ప్రధానంగా ఎంట్రీ అనేటువంటిది ఈ ప్లేస్లో నుంచి మొత్తం 0 పాయింట్ నుంచి 11.5 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం సాఫ్గా ఉన్నట్టు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ 0 కిలోమీటర్కి సంబంధించినటువంటి దాంట్లో వాటర్ 1 మీటర్ లెవెల్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే ముందరికి వెళ్తున్న కొద్దీ ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున వాటర్ తర్వాత బురద ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ మాత్రం మనం చెప్తుండేటువంటి యాక్సిడెంట్ సైట్ ఏదైతుందో అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 40 మీటర్లు చాలా సంక్లిష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడనే ఈ యొక్క జీపీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే చిత్రాలు తీశారో వాటి ఆధారంగానే అక్కడ ఉండేటువంటి యొక్క వారి యొక్క మృతదేహాలను అది వారికి బాడీస్ను గుర్తించడం జరిగింది. అక్కడనే ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ యొక్క తవ్వకాలకు సంబంధించినటువంటి దగ్గరికి కొద్దిసేపటి క్రితమే మరొక టీము లోపలికి సింగరేణికి సంబంధించినటువంటి టీం వెళ్ళడం జరిగింది. వాళ్ళు బయటకు వస్తే వీటికి సంబంధించినటువంటి రెస్క్యూలో ఒక ముందడుగు పడేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే మంత్రులు జూపల్లి కృష్ణారావు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి రావడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతం వాళ్ళంతా కూడా వీటికి సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి హెడ్స్ ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర ఈ యొక్క సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చినా ఎప్పటి వరకు అందులో కూరుకుపోయినటువంటి వారిని బయటికి తీసేటువంటి అవకాశం ఉందనేటువంటి దానిపైన వాళ్ళు క్లారిటీ తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటిది మొట్టమొదటిగా ఈ యొక్క బురదకు సంబంధించి కానీ ఆ తవ్వకాలు ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఇబ్బంది గురించి కూడా వివరించడం జరుగుతుంది. ప్రత్యామ్నాయం ఎలా ముందుకెళ్తే త్వరగా ఈ యొక్క ఆపరేషన్స్ ముగిస్తామనేటువంటి విషయాన్ని కూడా అందులో ప్రస్తావించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ హాల్లోనే ఈ యొక్క రెస్క్యూ బృందాలకు సంబంధించినటువంటి హెడ్స్తో మంత్రులు ఇక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు. సిఎస్ కూడా ప్రధానంగా వచ్చి ఈ యొక్క సమీక్షలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కావాల్సినటువంటి సూచనలు, సలహాలు అన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క సమీక్ష ఏదైతుందో ఆ సమీక్షకు సంబంధించిన దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్లో ఎదురవుతున్నటువంటి అంశాలు ఏంటివి, ఎట్లా వాటిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని కులంకుశంగా ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారితో అధ్యస్తున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క విషయాలన్నీ కూడా క్రోడీకరించి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి యొక్క సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా మాత్రం ఈరోజు ఒక మృతదేహాలకు సంబంధించినటువంటి ఆచూకీ దొరుకుతుందనేటువంటి యొక్క ఆశాభావంతో అందరూ ఉన్నారు. అందుకొరకనే మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రాంగణంలో అంతా కూడా హడావుడి నెలకొనేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈరోజు మాత్రం తప్పకుండా వాటి యొక్క భాగాలు ఏవైతున్నాయో వాళ్ళకి మృతదేహాలు ఏవైతున్నాయో వాటిని తీసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఆటంకంగా మారినటువంటి యొక్క ఈ 6 మీటర్లకు సంబంధించినటువంటి లోతు కానీ తర్వాత 4 మీటర్ల వెడల్పులో తీసేటువంటి యొక్క గుర్తించినటువంటి ప్రాంతాలను మాత్రం ప్రస్తుతం యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తంగా మాత్రం ఈరోజు జరిగేటువంటి యొక్క ఆపరేషన్ ఏదైతుందో ఉదయం వెళ్ళినటువంటి వాళ్ళకు ఎవరైతే లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళు బయటికి వస్తే మాత్రం ఏదో కొంత పురోగతి కనిపించేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం మాత్రం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు నెలకొన్నది. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో.